చూస్తున్నాం. కాసేపట్లో రాహుల్ గాంధీ న్యాయ యాత్ర ప్రారంభం కానుంది. కాసేపటి క్రితమే రాహుల్ గాంధీ ప్రత్యేక విమానంలో పార్టీ సీనియర్లతో కలిసి మణిపూర్ బయలుదేరారు. మరికొద్ది సేపట్లో వారు మణిపూర్ చేరుకుంటారు. మొదట రాహుల్ గాంధీ వార్ మెమోరియల్ దగ్గర నివాళులు అర్పించి యాత్ర ప్రారంభించనున్నారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, వైఎస్ షర్మిల, రఘువర్ రెడ్డి వారితో పాటు విమానంలో మణిపూర్ బయలుదేరారు. కాసేపట్లో రాహుల్ గాంధీ న్యాయయాత్ర ప్రారంభం కానుంది. కాసేపటి క్రితమే రాహుల్ గాంధీ ప్రత్యేక విమానంలో పార్టీ సీనియర్లతో కలిసి మణిపూర్ బయలుదేరడం జరిగింది. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? న్యాయయాత్ర ఏ టైంకి సుమారు స్టార్ట్ కాబోతుంది? థ్యాంక్ యూ ప్రియ. మరి కాసేపట్లో అగ్రనేత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ న్యాయ యాత్ర, భారత్ జోడో యాత్ర 2.0 ప్రారంభ కాలం నేపథ్యంగా వచ్చి ఇప్పటికే రాహుల్ గాంధీ ఇక్కడికి ప్రత్యేక హెలికాప్టర్ లో కూడా బయలుదేరడం జరిగింది. మరి కాసేపట్లో ఈ న్యాయ యాత్రకు సంబంధించి కూడా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జెండా ఊపి న్యాయయాత్రను ప్రారంభించిన నేపథ్యం కనిపిస్తుంది. మరి కాసేపట్లో యాత్రకు సంబంధించి కూడా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. యాత్రకు సంబంధించి కూడా ఇప్పటికీ అక్కడ పూర్తి ఏర్పాట్లు కూడా చేసిన నేపథ్యం కావచ్చు. ఇక భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ సంబంధించి గతంలో చేసిన యాత్ర సక్సెస్ఫుల్ గా చేసిన నేపథ్యం కావచ్చు. అక్కడ విజయవంతమైన నేపథ్యం. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చిన నేపథ్యం కావచ్చు. మరోసారి 2.0 న్యాయయాత్ర పేరుతో రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్న క్రమం కనిపిస్తుంది. ఈ పాదయాత్రకు సంబంధించి కూడా 15 రాష్ట్రాలు అలాగే 100 లోక్సభ నియోజకవర్గాల మీదుగా 67 రోజుల పాటు కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. దాదాపు 6,713 కిలోమీటర్లు రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్న క్రమం. అయితే మొత్తం అంటే 110 జిల్లాల మీదుగా కూడా పాదయాత్ర కొనసాగుతుంది. మార్చి అంటే ఈ రోజు నుంచి మొదలై మార్చి 20వ తేదీ లేదా 21 తేదీ వరకు ముగిసే అవకాశం కనిపిస్తుంది. 67 రోజుల పాటు పాదయాత్ర చేస్తున్న క్రమం కనిపిస్తుంది. అయితే ఈ 2.0 సంబంధించి కూడా ఇప్పుడు హైబ్రిడ్ పాదయాత్రగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇతర రాష్ట్రాలకు సంబంధించి అంటే పాదయాత్రతో పాటుగా బస్సు యాత్ర కొనసాగే అవకాశం ఉన్నది. ఇక మొత్తంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఇప్పుడు లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏదైతే కీలక అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర పైన కూడా ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో భారత్ జోడో యాత్రతో అనేక దేశంలోని అనేక సామాజిక వర్గాలకు సంబంధించి ప్రజలు కావచ్చు, ప్రజల సమస్యలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన స్థితిగతులు కావచ్చు, వాళ్ళందరితో మమేకం అవుతూ రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు. మరోమారు ఇప్పుడు పాదయాత్ర చేస్తున్న అయితే క్రమం కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే పూర్తిగా ఈ 10 ఏళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలు కావచ్చు, సామాజిక ఆర్థిక ఇట్లాంటి అంశాల్లో కూడా పూర్తిగా వైఫల్యం చెంది ఈ అన్యాయకాలు అంటే ఒక నినాదానికి తీసుకోవడం జరిగింది. అన్యాయకాలపైన పోరాటం అనే నినాదాన్ని తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఈ 10 ఏళ్ల కాలంలో ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు, ప్రజలకు ఎంతవరకు లబ్ధి చేకూరిన అంశాలు కావచ్చు, వీటన్నిటిని కూడా వివరిస్తూ కూడా పాదయాత్ర చేసిన క్రమం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఇప్పుడు మోడీ వైఫల్యాలు, అదే ధరల పెరుగుదల, సామాన్యులకు సంబంధించి కూడా బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరణ కావచ్చు, గత కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు, వీటన్నిటిని వివరిస్తూ కూడా రాహుల్ గాంధీ పాదయాత్ర చేసే క్రమం కనిపిస్తుంది. అంటే మొత్తంగా ఈ పాదయాత్రకు సంబంధించి మరి కాసేపట్లో ప్రారంభ కానున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ తెలంగాణకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే సిడబ్ల్యూసీ మెంబర్ వంశీచంద్ రెడ్డి ఈ పాదయాత్రకు తెలంగాణ నుంచి బయలుదేరు. అలాగే వైఎస్ఆర్సీపీ టీపీ విలీనం చేసిన తర్వాత మొదటిసారిగా ఈ రోజు షర్మిల ఈ పాదయాత్రలో పాల్గొంటున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఏదైతే అగ్రనేత రాహుల్ గాంధీ సంబంధించి పాదయాత్ర సంబంధించి కూడా ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు సంబంధించి నియోజకవర్గాల్లో కావచ్చు ఆ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా ఉత్సాహంతో ఉన్నది. ఇక్కడ మణిపూర్ కు సంబంధించి గతంలో రెగ్యులర్ల అల్లర్ల చేలరేగిన నేపథ్యం కావచ్చు, దానికి ఇప్పుడు పాదయాత్రకు సంబంధించి కూడా అక్కడ ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. 3,000 మంది మించకూడదు, ఇక్కడ 1 గంటలోపే ఈ కార్యక్రమాన్ని ముగించాలని కూడా ఈ అనుమతిని కూడా ఇచ్చిన నేపథ్యం కావచ్చు. పాదయాత్ర సంబంధించి అంటే గతంలో ఇదే జోడో యాత్రతో కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన
ఆ క్యాడర్ లో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కావచ్చు ఒక ఆ జోష్ ను నింపింది. దీన్ని కొనసాగిస్తూ కూడా ఇప్పుడు ఆ న్యాయ యాత్ర పేరుతో కూడా చేస్తున్న క్రమం అయితే ఉంది. ఇప్పుడు ఈ నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ లోక్సభ ఎన్నికలు కావచ్చు, ఎన్నికలకు సంబంధించి కూడా ఈ పాదయాత్ర సంబంధించిన ఏదైతే ఎన్నికలకు సంబంధించి టార్గెట్ గా వెళ్తున్న క్రమంలో ఇప్పుడు ఈ పాదయాత్ర ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ మరోసారి న్యాయ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంపాక్ట్ ఈ ఎన్నికల పైన ఈ పాదయాత్ర ఇంపాక్ట్ ఎన్నికల పైన ఉంటుందన్నట్టు కూడా ఇక రాజకీయ విశ్లేషకులు కావచ్చు, కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే హరీష్, ఈ యొక్క న్యాయ యాత్ర యొక్క ప్లానింగ్ ఎలా ఉండబోతుంది అండ్ న్యాయ యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చే బెనిఫిట్స్ ఎలా ఉండబోతున్నాయి? ఖచ్చితంగా గతంలో భారత్ జోడో యాత్ర పేరుతో కూడా రాహుల్ గాంధీ ఇక్కడ ఏదైతే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఆ పాదయాత్ర చేశారు. దాని ఇంపాక్ట్ కూడా మనం చూసాం. అంటే కొన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ స్తబ్దుగా ఉన్న రాష్ట్రాల్లో కూడా అప్పుడు ఉత్సాహాన్ని రెట్టింపు ఉత్సాహంతో కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ క్యాడర్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు ఉత్సాహాన్ని జోష్ను నింపారు. అలాగే అన్ని వర్గాల ప్రజల సమస్యలు దగ్గరుండి తెలుసుకున్నారు. రైతులకు సంబంధించి కావచ్చు, మహిళలకు సంబంధించి కావచ్చు, ఇంకా అణగారిన వర్గాలకు సంబంధించిన సమస్యలు కావచ్చు, వీటన్నిటిని కూడా రాహుల్ గాంధీ ఏదైతే వాళ్ళతో మమేకం అవుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఏదైతే అప్పుడు జోడో యాత్రతో కూడా పూర్తిగా దేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థలు కావచ్చు, అంటే మోడీ వచ్చిన తర్వాత ఎలాంటి పరిపాలన చేయడం జరిగింది, 10 ఏళ్ల కాలంలో పూర్తిగా ఏదైతే బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల గురించి కావచ్చు, ఇంకా ఏదైతే మోడీ అదానికి సంబంధించిన చర్చనీయాంశాన్ని కూడా రాహుల్ గాంధీ లోక్సభలో లేవనెత్తిన అంశం కావచ్చు, దానికి సంబంధించి కూడా ఆయన సస్పెండ్ అయ్యి కూడా మళ్ళీ దానికి పైన కోర్టులో కూడా కేసులు దాఖలైన విషయం కావచ్చు, వీటన్నిటిని కూడా వివరిస్తూ ఈ పాదయాత్ర చేసిన క్రమం కనిపించింది. ఇక మరోసారి ఇప్పుడు ఈ పాదయాత్రకు సంబంధించి బాధపడకు భయపడకు అనే నినాదం తీసుకోవడం జరిగింది. అంటే గత 10 ఏళ్ల కాలంలో కూడా బీజేపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలు కావచ్చు, వీటన్నిటిని వివరిస్తూ ప్రతి ఇంటికి అంటే ప్రజలకు న్యాయం జరిగే వరకు పార్టీ ప్రతి ఇంటి తలుపులు తడుతుంది, ప్రతి పరిసరాలను చేరుకుంటుంది అనే నినాదంతో ఇప్పుడు తీసుకున్నారు కావచ్చు. దీనికి సంబంధించిన ఏదైతే పాట కావచ్చు, దీనికి సంబంధించిన వీడియో కావచ్చు, దీనికి సంబంధించిన పూర్తిగా నిన్న విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే భారత్ జోడో యాత్ర తర్వాత మరోసారి న్యాయయాత్ర పేరుతో కూడా ఇప్పుడు జరుగుతున్న క్రమం కావచ్చు. అంటే ప్రజలకు నేనున్నా అనే హామీను రాహుల్ గాంధీ ఇవ్వబోతున్నారు. బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్ల కాలంలో చేసిన వైఫల్యాలు కావచ్చు, 10 ఏళ్ల కాలంలో చేయని కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటినీ ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేయబోతుంది, గత హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఏంటి, ప్రజలకు చేసిన మేలేంటి, వీటన్నిటిని వివరిస్తారు. అక్కడ రాష్ట్రాలకు సంబంధించిన ప్రాంతీయ పార్టీలకు సంబంధించి కూడా వివరించే క్రమం కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఈ పాదయాత్రకు సంబంధించి అన్ని ఎత్తి చూపే విధంగా కూడా అంటే ఇప్పుడు సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలు అంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అంశాలను కూడా పూర్తిగా వైఫల్యం చెందింది. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇదే నినాదంతో ముందుకెళ్తుంది కాబట్టి పాదయాత్రకు సంబంధించి కూడా అన్ని అంశాలను కూడా రాహుల్ గాంధీ లేవనెత్తుతూ ఉంటారు. ప్రతి నియోజకవర్గాలను కూడా పెద్ద ఎత్తున బహిరంగ సభలు కూడా నిర్వహిస్తున్న క్రమం కనిపిస్తుంది. అక్కడ బహిరంగ సభకు సంబంధించి కూడా ఆయన ప్రసంగంలో అనేక కీలకమైన అంశాలు ఉండబోతున్నాయి. ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలకు దగ్గర పడుతున్న తరుణం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలకు ఏమి ఇవ్వబోతుంది, ఎలాంటి హామీలు ఇవ్వబోతుంది అనేది కూడా ఆయన ప్రసంగంలో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక మరి కాసేపట్లో ఈ పాదయాత్రకు సంబంధించి మల్లికార్జున ఖర్గే జెండా ఊపి ప్రారంభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే రాహుల్ గాంధీ ప్రత్యేక హెలికాప్టర్ లో కూడా ఏదైతే మణిపూర్ కి బయలుదేరిన క్రమం అయితే ఉంది. థ్యాంక్ యూ హరీష్ ఫర్ అప్డేట్స్.